ఐపీఎల్ 19వ సీజన్ చివరి దశకు వచ్చింది. ఈ రోజు అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ అమీతిమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే పోటీ ఆర్సీబీ జీటీ మధ్య అయినా వ్యాపారం పరంగా ఆదిత్య బిర్లా గ్రూప్ నే అసలైన విజేతగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఒకవైపు ఆర్సీబీలో యాజమాన్య భాగస్వామ్యంగా ఉండడం, మరోవైపు జీటీకి బిర్లా ఎస్టేట్స్ స్పాన్సర్షిప్ ఉండడంతో ఫైనల్ ఫలితం ఏదైనా బిర్లా బ్రాండ్ కు భారీ లాభం, అలాగే గుర్తింపు లభిస్తుందని చర్చించుకుంటున్నారు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుండగా క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఈ ఫైనల్ మ్యాచ్ పై ఉంది. వరుసగా రెండోసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందా లేదా శుభమన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలుస్తుందా అని చర్చించుకుంటున్నారు. బలబలాల పరంగా ఈ రెండు సమతూకంగా కనిపిస్తున్నాయి. అయితే తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో జీటీని చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్ చేరుకోగా, మరోవైపు రెండో క్వాలిఫైర్ లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి ఫైనల్ చేరింది. దీంతో సమవుజ్జులైన ఈ రెండు జట్ల మధ్య ఈ రోజు ఫైనల్ వార్ జరగనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కి ముందు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆర్సీబీ జీటీ ఈ రెండిట్లో ఏది టైటిల్ గెలిచినా ఆదిత్య బిర్లా గ్రూప్ కే లాభం అంటున్నారు. ఈ ప్రీమియర్ లీగ్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్ బిర్లా ఎస్టేట్స్ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రధాన స్పాన్సర్ గా ఉంది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జెర్సీపై ముందు భాగంలో బిర్లా ఎస్టేట్స్ అనే పేరు కూడా కనిపించేలా పెద్ద లోగో కూడా ఉంది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ని 16,000 కోట్లకు పైగా మరో ముగ్గురు పార్ట్నర్లతో కలిపి బిర్లా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అటు ఆర్సీబీతో ఇటు గుజరాత్ టైటాన్స్ తో బిర్లా గ్రూప్ కు సంబంధం ఉండడం, అవి రెండు ఫైనల్ కు చేరిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దీని గురించి తెగ చర్చించుకుంటున్నారు. దీంతో ఐపీఎల్ టైటిల్ అటు ఆర్సీబీ ఇటు గుజరాత్ టైటాన్స్ ఎవరు గెలిచినా టైటిల్ బిర్లాదేనన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అంటే ఎలా అయినా బిర్లా గ్రూప్ కు మేలు జరుగుతుందని చర్చించుకుంటున్నారు.